అమ్మా రామ్మా. రేఖ, అల్లుడు గారేరి? ఏమండి? అత్తయ్య గారు మీరా? సారీ. ఏం లేదమ్మా, నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించుంటే కట్నంగానో కానుకగానో ఓ 25 లక్షలు ఇవ్వాలనుకున్నాను. నీకు నచ్చిన ఉత్తముణ్ణి చూసి నువ్వే చేసుకున్నావు. అయినా తల్లిగా నా బాధ్యత నేను నెరవేర్చాలిగా. ఇవాళ చాలా మంచి రోజు, అందుకని ఈ 25 లక్షలు నీకిస్తున్నాను. చూసారండి మా అమ్మకు మన మీద ఎంత ప్రేమో. అవును. అయినా మాకెందుకమ్మా ఇవన్నీ? మేము ఇంట్లోనే కదా ఉంటున్నాం. ఇదంతా మాది కాదు, మేం వేరే అన్నట్టు మాకెందుకు ఈ డబ్బు? పైగా ఇలాంటివన్నీ ఆయన పట్టించుకోరు. అల్లుడు గారి మంచితనం నాకు బాగా తెలుసు. ఈ డబ్బు నీకోసం ఉంచింది, తీసుకోమ్మా. నువ్వు తీసుకుంటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. జాగ్రత్తగా దాచుకో. అత్తయ్య గారు, మనుషుల్లో దేవతలు ఉంటారని విన్నాను, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మీలాంటి దేవతకి నేను అల్లుడినవటం నా పూర్వజన్మ సుకృతం. రేఖ, నీ మీద ఎంతో ప్రేమతో అత్తయ్య గారు డబ్బిస్తానంటుంటే కాదనటం మంచిది కాదు. తీసుకో. తీసుకోమ్మా. తీసుకో. వస్తాను. అత్తయ్య గారు, మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే అల్లుడవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమండి, డబ్బు లోపల పెట్టండి. పెట్టండి, పర్లేదు. నీ ఇష్టం.